ఆదివారం నల్గొండ ఆర్టీసీ డిపోలోని కార్గో సెంటర్ ముందు హమాలీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ ఆల్ హమాలీలు వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఫోడర్ హమాలీ యూనియన్ డిపోగా గౌరవ అధ్యక్షులు దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. ఆదివారం నల్గొండ ఆర్టీసీ డిపోలోని కార్గో సెంటర్ ముందు హమాలీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఫోడర్స్ హమాలీ యూనియన్ డిపో గౌరవ అధ్యక్షులు దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాల పైగా బస్టాండ్లో సరుకులు, పార్సల్స్ ఎగుమతి దిగుమతులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. ఆర్టీసీ గతంలో ఏఎన్ఎల్, ప్రస్తుతం కార్గో ద్వారా సరుకులు రవాణా జరిగే సందర్భంలో ఎగుమతి దిగుమతులు చేస్తున్న హమాలీలకు సరైన కూలీ రేట్లు చెల్లించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సంస్థ సాఫ్ట్వేర్ మార్పు చేసి కనీస పార్సల్ రేటు గతంలో 10 రూపాయలు ఉన్న కూలిని 5 రూపాయలు తగ్గించడం అన్యాయమని అన్నారు. గతంలో ఒక పార్సల్ కనీస రేటు 10 రూపాయలు ఉండి దాని బరువు పెరిగే కొద్ది కూలీ పెరుగుతుండేదని అన్నారు. ఇప్పుడు దానిని సగానికి తగ్గిస్తూ 5 రూపాయలు చేసి హమాలీల జీవనాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరైనది కాదని అన్నారు. కస్టమర్ సర్వీస్ ఛార్జ్ 20 రూపాయలు పెంచి హమాలీకి కూలి తగ్గించడం సిగ్గుచేటని అన్నారు. ఆర్టీసీ సంస్థ పునరాలోచన చేసి గతంలో మాదిరిగా హమాలీల రేట్లు కనీస కూలీ 10 రూపాయలు, బరువు పెరిగే కొద్దీ కూలీ పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆర్టీసీ బస్టాండ్, కార్గో సెంటర్ పనిచేస్తున్న పోస్టర్లను ఆర్టీసీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోయ సత్యనారాయణ, టీఎస్ఆర్టీసీ కార్గో పోర్టర్స్ హమాలీ వర్కర్స్ యూనియన్ డిపో నాయకులు నీల నరసింహ, కొంక అశోక్, కట్ట మల్లేష్, కట్ట నరసింహ, కొంక భిక్షం, ఎకాల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.